దాదాపు ప్రతి ఏ పనైనా సరే ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎవరికైనా డబ్బు పంపాలనుకున్నా, లేదా ఎక్కడి నుండైనా డబ్బు అడగాలనుకున్నా, లేదా ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చొని ప్రతిదీ చేసేస్తున్నారు. మీకు ఏది తినాలనిపిస్తే వెంటనే ఆన్లైన్ ఫుడ్ యాప్ని ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే నిమిషాల్లో నచ్చిన ఫుడ్ ఇంటికే వచ్చేస్తుంది. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ కంపెనీలు భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ రోజు వేలాది మంది ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. కొన్నిసార్లు ఈ ఆన్లైన్ వ్యాపారంలో చాలా సార్లు ప్రజలు మోసపోతున్నారు. త్రిపురకు చెందిన ఓ మహిళ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ మహిళ ఫుడ్ కోసం జొమాటో డెలివరీ యాప్ నుండి జాపనీస్ ఐటెం ఒకటి ఆర్డర్ చేసింది. అదే మీసో రామెన్ చికెన్. ఇది ఒక రకమైన నూడిల్స్. దీన్ని జాపనీస్ ప్రజలు ఇష్టంగా తింటారు. కానీ ఇప్పుడు ఈ ఆహారం భారతదేశంతో సహా అనేక ఇతర దేశాల ప్రజలకు బాగా నచ్చింది. ఆమె ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్ అందించాడు. తిందామని దాన్ని తెరిచి చూడగానే అందులోని అసహ్యకరమైన విషయం చూసి ఆమెకు వాంతులయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆహారంలో చనిపోయిన బుద్ధింక కనిపించింది. ఈ సంఘటనతో బాధపడ్డ మహిళ వెంటనే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు మొత్తం ఘటనను వివరించడమే కాదు, ఫొటోస్ తీసి పోస్ట్ కూడా చేసింది. నూడిల్స్ లోపల చనిపోయిన బొద్దింక ఉంది. అయితే ఆ మహిళ తన పోస్ట్లో జొమాటో యాప్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం ద్వారా నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. జాపనీస్ మీసో రామెన్ చికెన్ని ఆర్డర్ చేశాను. నా ఆహారంలో బొద్దింక ఉంది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ పై ప్రజలు కూడా రకరకాల రియాక్షన్లు ఇచ్చారు. ఈ విషయంలో చాలా మంది వినియోగదారులు జొమాటోకి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇందులో జొమాటో తప్పు లేదని, అలాంటి ఆహారాన్ని ప్యాక్ చేసి పంపిన రెస్టారెంట్ తప్పిదమని యూజర్లు చెబుతున్నారు. జొమాటో కూడా ఈ విషయంలో స్పందించింది. ఈ దురదృష్టకర సంఘటన గురించి విన్నందుకు మాకు చాలా బాధగా ఉంది. దయచేసి దర్యాప్తు చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వండి అని పేర్కొంది.